రవితేజ త్యాగానికి ప్రతిఫలం దక్కేనా? ఈగల్ మూవీ సంక్రాంతి బరిలో 100% నిలిచింది. థియేటర్లు బుక్ చేసుకున్నది. కొన్ని థియేటర్ల దగ్గర రవితేజ కటౌట్లు కూడా పెట్టారు. లాస్ట్ మూమెంట్లో సినీ పెద్దలు ఇంత పోటీలో 5 సినిమాలు పొంగల్కు రిలీజ్ అవుతే లాస్ అవుతారని ఈగల్ మూవీని పోస్ట్ పోన్ చేయించారు. ఆ పోస్ట్ పోన్ ఈగల్ మూవీకి 100% బెటరే జరిగింది. రవితేజ త్యాగానికి మాత్రం విజయం దక్కే అవకాశాలు స్పష్టంగా కానొస్తున్నాయి. సంక్రాంతి బరిలో తక్కువ థియేటర్లలో రిలీజ్ చేసినుంటే ఒక పక్క సాలిడ్ కంటెంట్ మూవీ హనుమాన్ విజయ దండయాత్ర కొనసాగిస్తుండే. ఇంకో పక్క గుంటూరు కారం ఫస్ట్ వీక్ థియేటర్లన్నీ గుంటూరు కారానికే కేటాయించారు. చాలా తక్కువ థియేటర్లలో సూపర్ కంటెంట్ ఉన్నా కానీ, యావరేజ్ కంటెంట్ ఉన్నా కానీ విజయం అనేది అంత గొప్పగా ఉండబోతుండే. పొరపాటున యావరేజ్ టాక్ వచ్చినా కానీ సినిమా డిజాస్టర్ జాబితాలో చేరిపోతుండే. ఇప్పుడు సోలోగా రిలీజ్ అవుతుంది కాబట్టి సూపర్ కంటెంట్ ఉంటే బ్లాక్ బాస్టర్, యావరేజ్ ఉన్నా కానీ బెటర్ కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది. పోస్ట్ పోన్ అనేది కొన్ని సినిమాలకు బెటర్, ఇంకా మేలే జరుగుతుంది. అదే మేలు ఈగల్ మూవీకి జరిగిందని ఇండస్ట్రీలో చాలామంది అంటున్నారు. నిన్న ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్లో కూడా చాలామంది 100% ఈ సినిమా బ్లాక్ బాస్టర్, రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర వంటి డిజాస్టర్ తర్వాత మళ్ళీ ధమాకా రేంజ్లో రవితేజకు ఈ సినిమా బ్లాక్ బాస్టర్ కాబోతుంది. ఈ మధ్య కాలంలో ఇంత డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ అనేది రాలేదు. ఈ మూవీ చూసిన తర్వాత చాలా కొత్తగా ఫీల్ అవుతారు. రవితేజ లుక్ కానీ, మాస్ లుక్ కానీ 2 డిఫరెంట్ క్యారెక్టర్లో రవితేజ కానొస్తాడు. పోస్ట్ పోన్ అయింది మా మంచి కొరకే. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అనేది నిన్న ప్రెస్ మీట్లో చాలామంది మాట్లాడారు. పోస్టర్స్ కానీ, మేకింగ్ వీడియో కానీ చూస్తుంటే ఈ సినిమా రవితేజకు మరొక మంచి సినిమా అయ్యే అవకాశాలు ఉంది. రవితేజ సినిమా నిర్మాతలు చేసిన త్యాగానికి విజయం దక్కేనా లేదా రేపు 9వ తారీఖు నాడు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.